గాక. మరొకసారి మీ మధ్యలో ఉండటానికి కృపగల దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులు మరి అభిషక్తులు అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుని సేవకులు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మరి రోజున మందిరములో మరి మనతో పాటు మనందరం కలిసి రీతిగా ప్రభుని ఆరాధించడానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ చేరువచ్చినటువంటి మరి స్థానిక సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపగల దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రభు సన్నిధిలో ఈ రీతిగా రావటానికి, ప్రభు సన్నిధి రీతిగా గడపటానికి ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి సమయాన్ని బట్టి మరొకసారి ప్రభుని గణపరుస్తూ ప్రభుని స్తుతిస్తూ మరి రాత్రికాల సమయంలో మరి కొన్ని మాటలు లేఖన భాగంలో నుంచి మనం నేర్చుకోవటానికి మనం సిద్ధపడదాం. వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటుండగా ప్రార్థన పూర్వకంగా ప్రభు సందులో కూర్చున్నటువంటి వారమై ప్రభు మాటలు వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు చక్కగా లీడ్ చేసినటువంటి బిడ్డను బట్టి కూడా మరి ప్రభుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సియోన్లో నుండి కృపగల దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనందరినీ కూడా బలపరచును గాక. ఆమేన్. చాలా సంతోషం. 8:12 అయింది. 9 గంటల వరకు అన్నా లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి మాటల్ని మనం కలిసి ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలు వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం చదువుదాం. నేను 16వ వచనం చదువుతాను, మీరు 17వ వచనం చదవండి. ఏమా మార్చి మనం చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచన భాగం నుంచి 22 వరకు మనము చదివి వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చదవండి అందరం కలిసి అంటే నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం మార్చి ఓకేనా? చదవండి. 17వ వచనం అందరం కలిసి. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. ఆఖరి వచ్చిన అందరం కలిసి చదువు. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. 16వ వచనం కూడా అందరం కలిసి చదువుదామా. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. చదవబడినటువంటి లేఖన భాగం కృపగల దేవుడు మనకు వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు సువార్తికుల్లో మనం చూస్తామంటుంటే 3 సువార్తల్లో కూడా ఈ వ్యక్తిని గురించి వ్రాసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామన్నాం. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ప్రభుని అంటా ఉన్నాడు, బోధకుడా అని చెప్పేసి సంబోధించి, నిత్య జీవాన్ని పొందుకోవాలనంటే నేను ఏ మంచి కార్యము చెయ్యాలని చెప్పేసి యేసయ్యను ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉంటామన్నాం. మరి ఇది మంచి ప్రశ్న, చెడ్డ ప్రశ్న?
చాలా మంచి ప్రశ్నే కదండి, చాలా మంచి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే గనక, ఏంటి ఆ మంచి ప్రశ్న? నిత్య జీవము పొందుకోవాలంటే నేను ఏ పని చెయ్యాలి? యేసు ప్రభువారు ఏం చెప్పారు అని అంటే గనక, మంచి కార్యము గురించి అన్నింటి గడుచున్నావు, మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనమని యేసయ్య చెప్పారు. చెప్పినప్పుడు ఈ ఆజ్ఞలు అక్కడనంటే గనక 18 నుంచి మనం చదివాం కదా. అలా చెప్పినప్పుడు వాడేమంటా ఉన్నాడు అమ్మ, 20 వచ్చిన భాగంలో ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచున్నాను అన్నాడు. ఇవన్నీ కూడా ఏం చేస్తా ఉన్నాడు? ఏంటవి అమ్మ? అది ఏ ఆజ్ఞలు? నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, దొంగలించట్లేదు, ఇంకా అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, తల్లిదండ్రులను ఏం చేస్తూ ఉన్నాడు? సన్మానిస్తున్నాడు, తనను వలె తనకు పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇవన్నీ మంచిగా చెడ్డగా పాటిస్తూ ఉన్నాడు కదా, చాలా మంచిది కదా. అయితే ప్రభు అన్నారు, సరే మంచిది, ఇంకనూ నీకోటి కొదువుగా ఉందని చెప్పేసి నీవు పరిపూర్ణుడు అవ్వాలి అని అంటే గనక నువ్వేం చేయాలంట? నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి నా వెంట రమ్మని చెప్పేసి ప్రభు చెప్పినప్పుడు, ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడంట. యేసు ప్రభు చెప్పినటువంటి మాటకు సమ్మతించాడంటే కనుక సమ్మతించలేదు. యేసు ప్రభు చెప్పినటువంటి మాట అతనికి చాలా కష్టం అనిపించింది, చాలా ఇబ్బంది అనిపించింది, చాలా కష్టం అనుకున్నాడు. తనకున్నటువంటి ఆస్తి ఆ రీతిగా అడ్డుపడేసింది కనుక ఆ నిత్య జీవాన్ని ఏమైపోయాడు చెప్పండి? కోల్పోయాడు. ఆశ అయితే మంచిది, ఆశ అయితే బాగుంది, కానీ ఆ ఆశను సొంతం చేసుకున్నాడా అని అంటే గనక మిగుల ఆస్తిపరుడు గనుక చిన్న బుచ్చుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటామన్న. ఈ లోకంలో మనిషి ఎన్నో విజయాలు సాధించినప్పటికీ కూడా నిత్య జీవాన్ని గనక కోల్పోతే గనక అది చాలా పెద్ద నష్టమే. ఈ లోకంలో మనకి ఎన్నున్నప్పటికీ కూడా ఆ నిత్య జీవాన్ని గనక మనం స్వతంత్రించుకోకపోతే గనక ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు. ఈ రోజున మనకి ఎన్నో ఆశలు, భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆశలు కలిగి ఉంటాయి. కానీ మన జీవితంలో ప్రతి వ్యక్తులు కూడా కలిగి ఉండాల్సినటువంటి ఆశ ఏంటనంటే గనక ఏంటో తెలుసా? నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ నిత్య జీవమును కూర్చున్నటువంటి ఆశ ఇతడు ఎందుకు కోల్పోయాడు? ఎందుకు స్వతంత్రించుకోలేకపోయాడు? ఈ రోజున దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనం, క్రీస్తు రక్తములో కడగబడిన మనం, క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడినటువంటి మనం, ఆయన సొత్తుగా ఆయన ప్రజగా ఉన్నటువంటి మనం నిత్య జీవాన్ని పొందుకోవటానికి మనము ఆ క్రమంలోనే మనం ఉంటా ఉన్నాం. నిత్య జీవం అనంటే చనిపోయిన తర్వాత అసలు తర్వాత జీవం అనుకుంటా ఉంటారు. దేవునితో సంబంధం, ఏమంటే దేవునితో చక్కటి అనుబంధం, ఇవన్నీ కూడా ఇప్పటి నుండే మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాలు కలిగినటువంటి వారమే మనం. అయితే యేసుతో ఉన్నటువంటి ఆ సంబంధం, యేసుతో ఉన్నటువంటి ఆ సహవాసం ఎప్పటికప్పుడు కూడా దినదినము మనం ఏం చేసుకోవాలనంటే గనక బలపరుచుకుంటూ ఉండాలి. ఎందుకంటే తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి కదా, పడిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని ప్రగ్రంథంలో రాసు అంటాడు కదా, నేను త్వరగా వచ్చున్నాను గనుక నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, నీ కిరీటాన్ని ఎవడు కూడా అపహరింపకుండానట్లు, నీ కిరీటాన్ని ఎవడు కూడా దొంగిలింపకుండానట్లుగా, పడిపోకుండానట్లుగా, జారిపోకుండా నువ్వు గట్టిగా ఉండు, స్థిరంగా ఉండు, దృఢంగా ఉండు అని చెప్పేసి సంఘాన్ని హెచ్చరిస్తా ఉంటామన్నాడు. ఎందుకు అని అంటే కనుక కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి, తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి కనుక ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి తప్పించడానికి. కనుక ఈ యవనస్తుడు ఆశ మంచిదే కానీ ఏమైపోయిందని అంటే కనుక నిత్య జీవం పొందుకోవాలనేటువంటి ఆశతో వచ్చాడు, కానీ ప్రభు చెప్పినటువంటి మాటకు చిన్నబుచ్చుకుని నిరాశతో వెళ్ళిపోయాడు. ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా రక్షించబడిన మనం అందరము కూడా మన రక్షణను కాపాడుకుంటూ, రక్షణ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అంతము వరకు కూడా మనము నమ్మకంగా
ఉండవలసినటువంటి వారమైంటా ఉన్నాం. అందుకనే బైబిల్ చెప్పే సత్యము, అంతము వరకు సహించుకున్నవాడు, అంతము వరకు ఎవడైతే నిలవబడతాడో వాడే రక్షింపబడును అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. కాబట్టి కోల్పోయే ప్రమాదాలు చాలా ఉంటాయి. ఆ ప్రమాదాలు ఏంటో ఈ రోజున మరొకసారి వాక్యపిక వెలుగులో కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉంటా ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలంగా ఆ రక్షణ విషయంలో కనుక జాగ్రత్తగా ఉండకపోతే అపవాదైనటువంటి సాతాను ఎలా ఉన్నాడంట, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. నీ రక్షణ సాక్ష్యాన్ని పాడు చేయటానికి, పవిత్రతను పాడు చేయటానికి, విశ్వాసాన్ని పాడు చేయటానికి, నేను లోకం వైపు నడిపించటానికి వాడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాడి యొక్క వలలో చిక్కుకొనకుండా ఉండాలని అంటే కనుక మనం ఎలాగుండాలి, ఏం చేయాలి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే వాక్యపిక వెలుగులో మనము కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకుందాం. ఈ రోజున మనం అందరం కూడా ఎవరు సొత్తు అని అంటే కనుక దేవుని సొత్తే కదండి. నేను మిమ్మల్ని నా రక్తము చేత నేను మిమ్మల్ని కొన్నాను, మీరు నా సొత్తు అన్నాడు దేవుడు. మన విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏంటా విలువ, ఏంటా మూల్యం చెల్లించాడంటే తన రక్తాన్ని మన కొరకు మూల్యంగా చెల్లించాడు. మనం ఇప్పుడు విలువైనటువంటి వారం గనుక, రక్షించబడినటువంటి వారము గనుక ఏ విషయంలో కూడా మనము బలహీనులుగా ఉండకూడదు, ఏ విషయంలో కూడా మనము తప్పిపోయినటువంటి వారంగా పరిపూర్ణలో మగుటకు ముందుకు మనము ఏం చేయాలన్నమాట, కొనసాగాలి, ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆ క్రమంలో ఏం చేయాలి, ఎలా ఉండకూడదు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే మొట్టమొదటిగా నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని వినకపోవడం, నిర్లక్ష్యం గనక ఉంటే గనక, దేవుని వాక్యాన్ని వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే గనక మనము పడిపోయేటువంటి, తప్పిపోయేటువంటి, మనకున్నటువంటి దానిని కోల్పోయే ప్రమాదం ఉన్నది గనుక దేవుని బిడ్డలంగా ఎప్పుడు కూడా వాక్యం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. కేవలం వింటేనే సరిపోద్దానంటే గనక వింటం సరిపోదు, కానీ దానిని ఆచరణలో పెట్టాలి, అంతే కదా. అందుకని వాక్యం విన్నవాడు ధన్యుడా, దానిని విని దాని ప్రకారంగా గైకున్నవాడు మరి ధన్యుడా. వాక్యం వినేవాడు కాదు కానీ విని దాని ప్రకారము నడుచుకున్నవాడు మరి ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటామంది. అందుకని బైబిల్లో ఒక మాట చూడండి, సామెత గ్రంథం 28వ అధ్యాయము 9వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 28:9 మనం చూస్తూ ఉంటామన్నాం. అది కాదు అక్కడ ఉన్నది, అది అందులో అదే వచ్చిన అధ్యాయంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వెరీ గుడ్, మీరు చాలా స్పీడ్గా ఉంటారు. చదివమ్మా. సరే, ధర్మశాస్త్రమును వినకపోవు వాని ప్రార్థన ఎలా ఉంటుందంట, హేయముగా ఉంటుందంట. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రమును మనం ఏం చేయాలని అంటే కనుక వినేవారంగా ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా వినాలి. అందరికీ తెలుసు 28వ ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో నీ దేవుడనే యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి, శ్రద్ధగా వినాలి. ఇక్కడున్న మనం అందరం కూడా అలాంటి శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వింటున్నారని అంటే కనుక ఇక్కడికి వచ్చినటువంటి వారిలో ఆ శ్రద్ధ కొంతమందికే ఉంది దేవుని వాక్యం పట్ల. ఆలోచించిన అందరూ వింటున్నారన్న భ్రమలో నేను చెప్పేస్తున్నాను అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎలా వినాలంట, శ్రద్ధగా విని దాన్ని ఏం చేయాలనంట, దాని ప్రకారంగా నడుచుకోవాలంట. దాని ప్రకారంగా నడుచుకోవాలి. కానీ నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు విశ్వాసులైన, చిన్నలైనా, యవనస్తులైనా, పెద్దలైనా, ఎవరికైనా సరే దేని వినే సమయం లేదో తెలుసండి, వాక్యాన్ని వినేటువంటి సమయం లేదు. అన్నింటికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు కదా. వాక్యం వినటానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు, వాక్యం చదవటానికి, ప్రార్థన చేయటానికి. మీ అనుదిన దినచర్యలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎంతసేపు ప్రార్థించగలుగుతున్నారు, ఎంతసేపు వాక్యాన్ని చదవగలుగుతూ ఉన్నారు. మన అనుదినటువంటి ఆ దినచర్య ప్రార్థన వాక్యముతోనే మనం ఏం చేయాలన్నమాట, ప్రారంభించాలి. అలా ప్రారంభిస్తున్నారు మీరు కదా. ఎంతమంది ప్రతిరోజు క్రమంగా
ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరంలో ప్రార్థించుటలో తప్పిపోలేదండి, వాక్యం చదువుటలో తప్పిపోలేదండి, దేవుని సందుకు వచ్చుటలో తప్పిపోలేదండి. అన్ని విషయాల్లో ఈ సంవత్సర కాల పాటు ఈ నవంబర్ మాసం ఈ తారీఖు ఎంత ఈరోజు 27 వరకు కూడా పరిపూర్ణమైనటువంటి క్రైస్తవుడిగానే నేను ఉన్నానని చెప్పగలమా? మనం చెప్పలేము మనం కదండి. వాక్యం చెబుతే నా దగ్గర నుంచైనా కూర్చుని వాక్యం వింటున్న మీ దగ్గర మనమందరము కూడా ఎలా ఉండాలి తెలుసండి? ఎలా ఉండాలమ్మా? పరిపూర్ణులుగా ఉండాలండి కదా. మనం లోపాలు లేనిటువంటి వారంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కూడా సంఘాల విషయంలో, విశ్వాసాల విషయంలో ప్రార్థించేటువంటి ఒక సాధారణమైన ప్రార్థన, ప్రాముఖ్యమైన ప్రార్థన ఏంటో తెలుసండి? సంఘం అంతా కూడా ఎలా ఉండాలంటే, విశ్వాసులు అందరూ కూడా ఎలా ఉండాలంటే పరిపూర్ణులుగా ఉండాలంట. మరి అలాంటి పరిపూర్ణత ఎప్పుడు మనం సొంతం చేసుకుంటాం అనంటే కనుక ప్రతిరోజు కూడా మన దినచర్య దేంతో ప్రారంభించుకోవాలా? ప్రార్థన, వాక్యముతో ప్రారంభించాలి. అలా ప్రారంభించినప్పుడు ఆ రోజంతా కూడా అలాగంటి జీవితాన్ని కనుక మనం కొనసాగించగలిగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఎంతో ఆశీర్వదకరమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవిస్తావు అనేటువంటి సత్యాన్ని ఈ దినాన నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని వినే విషయంలో, దాన్ని అనుసరించే విషయంలో, దానిని ధ్యానించే విషయంలో, ఏ విషయంలో కూడా మనం ఎలా ఉండకూడదు? నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకనే మొదటి సంకీర్తనలో మనందరికీ కూడా తెలుసు, అతడు చేయనదంతయు సఫలమగును. ఎవడితడు? అనీతిమంతుడెవడు? ధర్మశాస్త్రాన్ని ఏంటది? ఎలా ఉంటాడు అతను? ఎలా ఉండడు? చూడండి, ప్రారంభంలో వచనాలు కూడా మీకు తెలుసు. దుష్టుల ఆలోచన నడువడు కదా, పాపుల మార్గంలో. అలాంటి వాడు ఎలా ఉంటాడంట? చేసినదంతయు. ఎందుకంటే వాడు నిలవరాని స్థలాల్లో నిల్చుండడు కదా. చాలా స్థలాలు ఉంటాయి, మనం ఆ స్థలాల్లో నిలవకూడదు. చాలా స్థలాలు కూర్చునే స్థలాలు ఉంటాయి, కానీ మనం అక్కడ కూర్చోకూడదు. చాలా నడిచే స్థలాలు ఉంటాయి, కానీ విశ్వాసులంగా, దేవుడి బిడ్డలుగా మనం ప్రత్యేకించబడిన వారు, మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. మనం ఆయన సొత్తు కనుక ఎప్పుడు కూడా ప్రత్యేకంగానే మనం ఉండాలి. ఎప్పుడు కూడా ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. అలా ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించనివ్వకుండా వాక్యం పట్ల కనుక నిర్లక్ష్యం కనుక మనం చూపించామనుకో, పరిశుద్ధతను కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకని ఆకు వాడక మనం ఫలమిచ్చు చెట్టులాగా ఉండాలండి. మనము చేసేదంతా కూడా సఫలమవ్వాలి అని అంటే కనుక ఎప్పటికప్పుడు కూడా వాక్యం వినే విషయంలో, ధ్యానించే విషయంలో ఆలోచించండి. దాన్ని అనుసరించే విషయంలో, ఏ విషయంలో కూడా ఏం పనికిరాదు చెప్పండి? నిర్లక్ష్యం పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ రోజున వాక్యానికి ఏమివ్వట్లేదు చెప్పండి? చోటు ఇవ్వట్లేదు. వాక్యానికి ఏమివ్వట్లేదు? దేనికి చోటు ఉంది? గేమ్స్ కానీ, లేకపోతే కనుక మొబైల్స్ కానీ కదండి. ఈరోజు మొబైల్స్ పట్టుకున్నామంటే గంటలు అలా స్క్రోల్ చేస్తూనే ఉంటాం. చిరాకే రాదు మనకి అసలు కదా, నిద్ర రాదు కూడా, ఆవులింతలు రావు అప్పుడు మనకి, ఏ బద్ధకం ఉండదు అసలు. కానీ వాక్యం వినేసరికి, వాక్యం కాసేపు ఒక గంట, అందుకని పౌలు విస్తరించి మాట్లాడుతూ ఉంటుంటే 5 అనేవాడు 3 అంతస్తులో ఉండి నిద్రపోతూ ఉన్నాడండి. కనుక వాక్యం విస్తరించి మాట్లాడేసరికి వాడికి ఏమీ లేదో తెలుసా? శ్రద్ధ. కిటికీలోకి వచ్చి నిద్రపోయాడు. పౌలు ఉన్నాడు కాబట్టి సరిపోయాడు. ఈ రోజులు అలాంటి పరిస్థితి జరిగితే కనుక ఎవరంటారు? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యాన్ని వినకపోవడం, అలా అజాగ్రత్తగా ఉంటే, నిర్లక్ష్యంగా ఉంటే గనక నిత్య జీవాన్ని, దేవునితో సంబంధాన్ని మనం ఏం చేస్తాం? కోల్పోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, తప్పిపోతాం. కాబట్టి వాక్యానికి దూరం అవడం ద్వారా ఆత్మీయ చీకటి దారికి ఏం చేస్తుందో తెలుసా అండి? ఆ చీకటి దారిలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి యవనస్తులుగా మరి ముఖ్యంగా మనం ఏం చేయాలి తెలుసా? వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఎక్కడున్నా సరే, కూర్చున్న వాక్యమే, నిలబడిన వాక్యమే, పడుకున్న వాక్యమే, లేచిన వాక్యమే, కానీ స్నేహితులతో ముచ్చటించిన వాక్యమే. అందుకే దావీదు అంటాడు కదా, ఆత్మతోనూ పాడతాను,
మనసుతోనూ పాడతానంటున్నాడు. అలాంటి అనుభవాలు ప్రతి వ్యక్తులుగా మనం కలిగి ఉంటే గనక ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది అని అంటే గనక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెడతా ఉంటుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేయనివ్వదో తెలుసండి, పడిపోనివ్వకుండా ఆ వాక్యం మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ మరి చక్కటి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి చక్కటి ఆలోచన చెప్తూ ఉంటాడు, చక్కటి గైడెన్స్ మనకి ఇస్తూ ఉంటాడు. కనుక వాక్యాన్ని మనం ఏం చేయకూడదు అన్నమాట అమ్మా, నిర్లక్ష్యము చేయకూడదు. రెండవది ఏంటో తెలుసా, మనం ఎప్పటికప్పుడు ఎందులో కొనసాగకూడదు అని అంటే కనుక లోకముతో సహవాసం, లేకపోతే కనుక పాపములో కొనసాగుతూ పశ్చాత్తాపం అనేది కనుక లేకపోవడం వలన మనం ఏం చేస్తామో తెలుసండి, తప్పిపోయేటువంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. అందుకే మనందరూ తెలుసు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మనందరికీ కూడా తెలిసేటువంటి మాట, అక్కడ వ్రాయబడిన మాట ఏంటండి, 6:23. అది కూడా చాలా కంఠస్థమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట, మరణం. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలంగా నిత్య జీవాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా మనం కలిగి ఉండాల్సింది ఏంటో తెలుసా అండి, పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఒకటి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని చదివే విషయంలో, ధ్యానించే విషయంలో, దాని ప్రకారంగా అనుసరించే విషయంలో. రెండవది, ఏ అనుభవం కలిగి ఉండాలి, పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం ఏంటి, మరణం. ఆ మరణం నుంచి మనం తప్పించబడాలనంటే గనక ఆ లోకం వైపు, ఆ పాపం వైపు ఆకర్షణీయంగా ఉంటుంది. కనుక ఆ లోకం, ఆ పాపం వైపు మనం ఆకర్షితులం కాకుండా ఎప్పుడు కూడా మనం ఏం కలిగి ఉండాలంటే పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఈ యొక్క యవన ధనవంతుడు ఏం చేస్తాడు తెలుసండి, తన హృదయములో ఉన్నటువంటి దేవుడు, ఏ దేవుడు, సంపద, ధనం అనేటువంటి ఆ దేవుణ్ణి వదలలేకపోయాడు కనుకనే నిత్య జీవాన్ని ఏమైపోయాడు చెప్పండి, కోల్పోయినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకం చాలా ఆకర్షణీయంగా ఉంటామంటారు, లోకం చాలా ఎంతో అందంగా కనబడతా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనము అందులో కొనసాగటానికి వీలు లేదు, లోకం వైపు మనం ఆకర్షితులు అవటానికి వీలు లేదు. దేవుని బిడ్డలంగా మన రక్షణను కోల్పోవటానికి, మన పవిత్రతను కోల్పోవటానికి, మన భక్తి జీవితాన్ని కోల్పోవటానికి ఎన్నెన్నో ఉంటాయి. కనుక వాటన్నిటిలో మనము బహు జాగ్రత్తగా లేకపోతే గనక యవనస్తుడు ఎలాగైతే ఆ నిత్య జీవాన్ని సొంతం చేసుకోకుండా, ఆ నిత్య జీవానికి వారసుడిగా ఉండడానికి అర్హతను ఎలాగైతే కోల్పోయాడో, రక్షించబడిన మనం కూడా కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి, తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి. అందుకే ప్రారంభంలో చెప్పాను, నీకు కలిగిన దానిని నీవు గట్టిగా పట్టుకో. ఎందుకు గట్టిగా పట్టుకోమన్నాడు, పడిపోయే ప్రమాదాలు ఉంటాయి, తప్పిపోయే ప్రమాదాలు ఉంటాయి, పోగొట్టుకునే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మనము ఆ విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే, ఒకటి, వాక్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యాన్ని మనం ఏం చేయాలి, అనుదినము దివారాత్రులు దానిని చదవాలి, ధ్యానించాలి. ధ్యానించి చదవటమే కాదు, దాన్ని ఏం చేయాలి, దాని ప్రకారంగానే నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మనం చేసే దానంతటిలో కూడా దేవుడు అద్భుతమైన విజయాన్ని, సఫలతను దేవుడిస్తాడు. మరి రోజున సఫలత సాధించాలని దేవుని ఉద్దేశమా, అన్ని విషయాల్లో నిష్ఫలులుగా ఉండాలన్నది దేవుని ఉద్దేశమా అమ్మా? దేవుని ఉద్దేశం ఏంటి, అన్ని విషయాల్లో మనం సఫలతను కలిగి ఉండాలి, నిష్ఫలులుగా ఉండకూడదు. అన్ని విషయాల్లో కూడా, అది స్టడీ అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబమైనా, సంఘమైన ఏ విషయమైనా సరే, అన్ని విషయాల్లో మనం ఏం చేయాలా, సఫలతను సాధించాలి. మరి కొన్ని విషయాల్లో మనం ఎందుకు నిష్ఫలులుగా ఉంటున్నాం అని అంటే కనుక, ఎక్కడో ఒక చోట వాక్యం తెలుసు అనుకుంటున్నాం, కానీ ఆ వాక్యానుసారంగా మనం ఏం చేయలేకపోతున్నాం, ప్రవర్తించలేకపోతున్నాం, ఆ వాక్యానుసారంగా నడుచుకోలేకపోతున్నాం, దాని ప్రకారంగా మనకు జీవించడం చేత కావట్లేదు కనుకనే మనము తప్పిపోతూ ఉన్నాం. అందుకనే వాక్యం పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు, వాక్యం పట్ల చాలా శ్రద్ధ కలిగి ఉండాలి అని నేర్చుకుంటా ఉన్నాం. రెండవది,
పశ్చాత్తాప హృదయాన్ని మనం కలిగి ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. అందుకని సారిసారిగా మనం ప్రభు బలకు వస్తూ ఉన్నప్పుడు అక్కడ రాయబడిన మాటలు తెలుసండి. ప్రతి మనుష్యుడును ఏం చేయాలంట? తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడో నెలలో ప్రభు బలలోనే కాదు, ప్రతిసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో నన్ను జాగ్రత్తగా పరిశోధించు, పరీక్షించు. సరే, 3 విషయాలు అక్కడ దావీదు అడుగుతా ఉన్నాడు. నిత్య మార్గములో, సత్య మార్గములో నన్ను నడుపు ప్రభువా, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉండకూడదు. చూసారు, అలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేస్తూ ఉన్నాము. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి కూడా, మోకరిస్తున్న ప్రతిసారి కూడా, దేవుని సహాయం కోరుకుంటున్న ప్రతిసారి కూడా మనలో ఉండాల్సింది ఏంటో తెలుసా అండి? ఆ పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. ప్రభు, ఒకవేళ నా మాటల్లో, ప్రవర్తనలో, చూపుల్లో ఎక్కడైనా తప్పిపోయినేమో, నీకు ఆయస్కరమైనది ఏదైనా చేశానేమో, నా ఆలోచనలకు అడుగు ప్రభు, నా ఆలోచనలను పవిత్రపరచు ప్రభు, నా చూపులను పవిత్రపరచు ప్రభు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఏ హృదయాన్ని కలిగి ఉండాలి చెప్పండి? ఏ హృదయాన్ని కలిగి ఉండాలి? పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ యవనస్తుడికి హృదయంలో ఏ దేవుడు ఉన్నాడు చెప్పండి? ధనం అనేటువంటి దేవుడు. మనకు కూడా చాలా హృదయాలు, అనేక రకాలైనటువంటి దేవుళ్ళు మనం కూడా కలిగి ఉంటాం. అది అందమే కావచ్చు, ధనమే కావచ్చు. ఈ రోజున యవనస్తుల్లాగా మరొకటి ఆ ప్లేస్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యతను మనము దేవునికి ఇచ్చేటువంటి వారంగా ఉంటే, దేవునికి పెద్దపీట కనుక మనం వేసినట్లయితే. అందుకని ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే, హృదయంలోనంట ఒకే ఒక చైరు ఉంటుందంట. హృదయములో, గుండెల్లో, మన హృదయంలో ఆ చైర్లోనంట కూర్చోబెడితే ఎవరిని కూర్చోబెట్టాలి? దేవుడినైనా కూర్చోబెట్టాలి. లేకపోతే కనుక ఎవరికి స్థానం ఉండదు? ఎంతమందికి స్థానం ఉండదు? ఇద్దరికే ఉండదు. మరి మన హృదయం అనేటువంటి ఆ గుడిలో, ఆ గదిలో, ఆ చైర్లో ఎవరిని కూర్చుండబెట్టాం మనం? ఆలోచించండి. ఎవరికి ప్రాధాన్యత మనం ఇస్తామంటామన్నా? ఈరోజున కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాల నుంచి మనం జాగ్రత్తగా లేకపోతే కనుక ఆ ప్రభు అనుగ్రహించేటువంటి ఆ నిత్య జీవాన్ని, ఆ రాజ్యంలో కూడా మనకు అర్హత అనేది ఉండదు. కాబట్టి మనం అలా ఎలా ఉండాలనంటే కనుక పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. ఇక 3వది ఏంటో తెలుసా? సామెత గ్రంథం మనందరికీ కూడా తెలుసు. 3వ అధ్యాయము 5వ వచన భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు జ్ఞాని దృష్టిలో మనం రాస్తా ఉన్నాడు కదా, చెబుతున్నాడు చక్కటి మాట. అమ్మా, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయకూడదంటమ్మా? స్వబుద్ధిని మనము ఆధారము చేసుకుని, మన స్వబుద్ధి మీద మనం ఏం చేయకూడదు? నడవడం కాదు, కానీ దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడటం నేర్చుకోవాలి? ఎందుకు తప్పిపోయే ప్రమాదాలు ఉన్నాయి? 1, వాక్యాన్ని నిర్లక్ష్యం. 2వది పశ్చాత్తాప హృదయం లేకపోవటం. ఒకవేళ వాక్యంలో నిర్లక్ష్యం ఉంటే గనక నిత్య రాజ్యాన్ని, నిత్య జీవితాన్ని, ఈ లోకములో ఆశీర్వాదాలన్నీ మనం పోగొట్టేసుకుంటాం. కాబట్టి వాక్యం పట్ల బహు జాగ్రత్తగా ఉండాలి. 2వది పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండాలి. 3వది ఇక్కడ మన స్వబుద్ధిని కనుక మనం ఆధారం చేసుకుంటే, మన జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకుంటే తప్పిపోతామంట. అందుకని ఎవరు రాస్తారు? నా సొంత ఆలోచనలు నాకు నష్టాన్ని కలిగించాయి, నీ ఆలోచనలే నాకు లాభము, క్షేమము. అందుకని 29:11 ఇర్మియా గ్రంథంలో ఏమంటది? అది కూడా చాలా పరిచయమైనటువంటి వాక్యమే కదా. 29:11 నేను మిమ్మును గూర్చిన నాకు తెలుసు. అవి ఎలాంటివంటమ్మా? అవి సమాధానకరమైన ఉద్దేశాలే కానీ ఎలాంటివి కాదంటమ్మా? హాని చేసేవి కాదంట. అంటే దేవుని ఆలోచనలు ఎప్పుడు, దేవునికి తలంపులు ఎప్పుడు, దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా అది హాని చేసేది, హానికరమైనది కానే కాదు. మనం ఎప్పుడు తప్పిపోతామంటాం, ఎప్పుడు కోల్పోతాం, ఎప్పుడు పడిపోతాం అంటే కనుక మన జ్ఞానాన్ని గనక మనం నమ్ముకుంటే. అందుకని స్టీవెన్సన్ అనుకుంటాను కదా, తెలివిని నమ్ముకుని ఏమైపోయినా, ధనమును నమ్ముకుని ఏమైపోయాను, మనుషులు నమ్ముకుని ఏమైపోయాను, మరి దేవుని నమ్ముకుని ఏమైపోయాను? ధనం నమ్ముకొని, మనుషులు నమ్ముకొని,
తెలివిని నమ్ముకొని దగా పడ్డాడు, మోసపోయాడు. ఆలోచించండి. కానీ దేవుని నమ్ముకుని మాత్రం దేవునికి మహిమ కలుగును గాక. చెడిపోయారా? చెడిపోలేదు. అందుకనే మన స్వబుద్ధి మీద మనం నడవటం కాదు, కానీ ఎవరి మీద ఆధారపట్ట నేర్చుకోవాలి? దేవుని మీద ఆధారపట్ట మనము నేర్చుకోవాలి. నాకే తెలివి ఉంది, నేనే జ్ఞానవంతుని అనుకుంటే గనక ప్రమాదంలో ఉంటాం. కాబట్టి దేవుని యొక్క యోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవటం జీవితాన్ని ఏం చేస్తుందనంటే గనక తప్పుదారికి తీసుకుని వెళ్తా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ప్రతి ఆలోచనలో, ప్రతి నిర్ణయాల్లో ఎవరి ఆలోచన అయి ఉండాలి చెప్పండి? దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశం అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసండి? ఆ యువకుడు తన మార్గాన్ని, లేకపోతే కనుక నీ మార్గాన్ని నీవు నాకు అప్పగించేసి నా దారికి వచ్చేసాయనంటే గనక ఏమైపోయాడనంటే గనక అవన్నీ వదలలేకపోయాడు. 37వ సంకీర్తన 5వ శరణం కూడా మనం చదవగలిగినట్లయితే అక్కడ కూడా వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఒకసారి చదువుతారా? 37:5. ఏం చేస్తాడంట? మన మార్గాలను మనం ఏం చేయాలి? ఎవరికి అప్పగించుకోవాలి? యెహోవాకు అప్పగించుకోవాలి. మన స్వబుద్ధిని మనం ఏం చేసుకోకూడదు? ఆధారం చేసుకోకూడదు. దేవుని మీద మనము ఆధారపడటం, దేవుని మీద కనుక మన విశ్వాసం ఉంచగలిగినట్లయితే, దేవుని మీద మనం నమ్మకం ఉంచగలిగినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో నేను మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాను. కాబట్టి మన జ్ఞానం మీద కాదు, మన తెలివి మీద కాదు, ఎవరి జ్ఞానం మీద ఆధారపడాలమ్మా? ఎందుకంటే మన సొంత జ్ఞానం మనల్ని తప్పుదారిలోనికి నడిపిస్తామంటే. మనకు కొంతవరకే తెలుసు, కానీ దేవునికి ఆయన జ్ఞానం ఎలాంటిది చూడండి, ఎంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ప్రతి ఆలోచన చెప్తా ఉంటాడు. ఎప్పుడు ప్రభువా నీవు నాకు ఇది అర్థం కావట్లేదు, ఈ మరి స్టడీలో లేకపోతే ఈ ప్రయాణంలో ఈ యొక్క మార్గంలో మరి వెళ్తా ఉన్నాను, ఏం చేయాలి ప్రభువా, ఎలా చేయాలి ప్రభువా అని చెప్పేసి కనుక మనం ఆయన్ని వేడుకోగలిగినట్లయితే, మనందరూ తెలుసు యేసయ్య ఫోన్ నెంబర్ అంటా ఉంటారు కదా. ఏంటది? ఇర్మియా 33:3 ఏముంది అక్కడ? నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొర్రపెట్టి నేను నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను, అర్థం కానటువంటివి నేను నీకు తెలియజేస్తాను. సరే, అర్థం కానిటువంటి ఎన్నో ఉంటాయి. ఎందుకని మన జ్ఞానం కొంతవరకే, కానీ దేవుని జ్ఞానానికి కొలతలు అనేవి, అద్దులు అనేవి ఉన్నాయా? దేవుడు చాలా జ్ఞానవంతుడు, ఆయన గొప్ప జ్ఞానం కలిగిన వాడు, తెలివైనటువంటి వాడు. కాబట్టి మన తెలివిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని మీద గనక నీవు ఆధారపడటం నీకు చేతనైతే, ఇంతవరకు మనము ఏ విషయాల్లో మనము ఆశీర్వాదకరంగా ఉండాల్సిన మనం ఆశీర్వకరంగా దేవునికరంగా ఉండలేకపోయామో, ఏ విషయాల్లో మనము సఫలతను సాధించలేకపోయామో, ఎక్కడెక్కడ ఓటమి అనేది మన జీవితంలో తరుముతూ వచ్చిందో, ఎక్కడ నిరాశ, ఎక్కడ బలహీనతల విషయంలో మనము బలహీనమైపోయామో, ఈ రాత్రికాల సమయంలో సాహసించి పశ్చాత్తాప హృదయంతో నీవు గనక దేవుని వైపు, మనం గనక దేవుని వైపు తిరగగలగటం మనకు చేతనైతే గనక ఆలోచన చేయండి, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మళ్ళీ ఏం చేస్తామంటాడు? తృప్తిపరుస్తామంటాడు. శ్రేష్టమైనది దేవుడు, మంచిదే ఇస్తాడు దేవుడు. ఎందుకని? ఎప్పుడు కూడా తన బిడ్డలకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? మంచినిస్తాడా, చెడ్డనిస్తాడా? మీరు మంచివారయుండియు అన్నాడా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకంట మంచినివ్వడానికి మీరే తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు అంత ప్రయత్నం చేస్తామంటే, అంత ఆరాట పడతా ఉంటుంటే, మరి మనం ఆయన బిడ్డలం కదా, ఆయన కుమారులం కదా, కుమార్తెలను కదా, మనం దత్తపుత్రులం కదా, ఆయన సొత్తుగా ఉన్నాం కదా. మరి నీవు ఆయన నీ విషయంలో, మన విషయంలో ఇంకెంత శ్రద్ధ కలిగి ఉంటాడండి, ఇంకెంత మంచినివ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తామంటాడు.
మంచినే ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు. ఎప్పుడు అని అంటే కనుక మన తెలివిని, ఒకవేళ మనం ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత జ్ఞానవంతులైనప్పటికీ కొన్నిసార్లు మన జ్ఞానం మనల్ని చాలా చాలా మనల్ని తప్పు మార్గంలో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత తల పట్టుకుని అయ్యో ఎందుకు ఆ రోజున తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను, తొందరపడి ఎలాంటి ఆలోచన ఎందుకు ఆలోచించాను, ఈ మార్గాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను, ఈ స్నేహాన్ని ఎందుకు ఎంచుకున్నాను, ఈ మార్గాన్ని అయ్యో అయ్యో అని చెప్పేసి అప్పుడు బాధపడతా ఉంటాం. చాలామంది మరి ఏడ్చేటువంటి సందర్భాలు ఆలోచన చేయండి. కానీ ఈ రోజున మనం అలా ఉండకుండా ఉండాలని అంటే కనుక ఇక ఈ రెండు రోజులు ఉంది, ఇంకా ఈ నెల ముగిసిపోవడానికి 3 రోజులే మాత్రమే. తర్వాత ఈ నెల, తర్వాత ఈ నెల, ఏ సంవత్సరం మరి నీకు అన్నీ కూడా సమకూర్చటానికి, ఏమండి, నీకు అన్నీ కూడా నీవు అడుగు వాటికంటేనో ఊహించు వాటన్నిటికంటేనో గొప్పవి నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కదా. మరి సిద్ధంగా ఉన్నాడంటే మనం ఏం చేయాలి అని అంటే కనుక మన తెలివిని మనము ఆధారం చేసుకోకుండా దేవుని జ్ఞానం మీద, దేవుని మీద పూర్తిగా మనము ఆధారపట్ట నేర్చుకోవాలి. మన భారం అంతా కూడా ఏం చేయాలన్నమాట, అది కుటుంబ భారమైనా, నీ స్టడీ భారమైనా, ఉద్యోగమైనా, ప్రమోషన్ అయినా, లేకపోతే కనుక మరొకటి ఏదేమైనప్పటికీ కూడా ఆలోచించేయండి. ఈ రోజున మనము దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం మనకు చేతనైతే దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ ప్రాధాన్యతను మనము దేవునికి ఇద్దాం. దేని బిడ్డలారా, ఇక్కడ యవనస్తుడు ఏం చేశాడనంటే కనుక మొదటి స్థానంలో యేసును, దేవుణ్ణి కాకుండా ఏం పెట్టుకున్నాడు చెప్పండి? ధనమే పెట్టుకున్నాడు. మరి ఈ రోజున మనం ఏం పెట్టుకుంటున్నాం? అది నీకు తెలుసు, మనకు తెలుసు. కాబట్టి అది ఏదైనప్పటికీ కూడా, ఎలాంటి రిలేషన్షిప్స్ అయినప్పటికీ కూడా, ఎలాంటిదైనప్పటికీ మన జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఉండాల్సినటువంటి ఆ సమయం లోకోపేక విషయాలు తీసుకోకుండా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి మనము ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించాల్సిన హృదయంలో లోకం కూర్చోకూడదండి. ఆ లోకంలో ఎవరుంటారు? ఆ లోకంలో రకరకాల వాళ్ళు ఉంటారు. దానికి మాత్రం మనం ఏం చేయకూడదు చెప్పండి? ప్రాధాన్యత అనేది ఇవ్వకూడదు. నిత్య జీవం పొందాలంటే నేనే మంచి కార్యం చేయాలి అని చక్కటి ప్రశ్నతో వచ్చాడు, చక్కటి ఆలోచనతో వచ్చాడు, చాలా పరుగుతో వచ్చాడు, చాలా ఉత్సాహంతో వచ్చాడు, చాలా ఆసక్తితో వచ్చాడు. కానీ ప్రభు చెప్పినటువంటి ఆ ప్రశ్నకు ఆ యొక్క ముఖమంట చిన్నబుచ్చుకొని ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోకుండా ఆశతో వచ్చినటువంటి వాడు నిరాశతోనే వెళ్ళిపోయాడు, దుఃఖముతోనే వెళ్ళిపోయాడు. దేవుని దగ్గరకు వచ్చిన మనం నీ ఆశ నిరాశ కాకూడదు, నీ దుఃఖం మరో రకంగా నడిపించకూడదు. దేని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజున నీకున్నటువంటి ఆశయాలు, కోరికలు అన్నీ కూడా నెరవేరబడాలి అంటే కనుక, మనం రక్షించబడ్డాం కనుక, విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాం కనుక, ఈ రోజున లోకములో సాతాను ఎలా ఉన్నాడు? గర్జించు సింహం వల్లే తిరుగులాడుతూ ఉన్నాడు నిన్ను పడేయటానికి, నిన్ను పాడు చేయటానికి. ఆలోచించేయండి, ప్రమాదాలు చాలా ఉన్నాయి కనుక ఆ ప్రమాదంలోంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పాటించాలి. వాక్యం పట్ల ఏముండకూడదు? నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఈ రోజున యవనస్తులు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆలోచన ఉంటే కనుక ఈరోజు వారు కూడా వచ్చి ఉండేది కదా. నెలలో జరిగేటువంటి ఒక్కసారి, లేకపోతే ప్రతి ఆదివారం, వారంలో జరుగుతున్నటువంటి యవనస్తుల కోడికలకు, వారంలో జరుగుతున్న స్తుతి కోడికలకు, వారంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి, నెలలో జరుగుతున్న కార్యక్రమాలకి ఎంతో ఆసక్తితో చేరి వచ్చి ఉండేటువంటి వారు. ఈ కడవరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉన్నదా లేదా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటామంటే యేసయ్య రాకడ రేపో ఎప్పుడో వచ్చేస్తూ ఉంటుంది, ఇప్పుడే కదండి. కనుక ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడటమే కాదు, అనేక మందిని మనం ఏం చేయాలమ్మా? సిద్ధపరిచేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన రాజ్యంలో యోగిగాలు సదాకాలము మనం ఉండాలి. మనం ఉండటమే కాదు, మనతో పాటు మన స్నేహితులు ఉండాలని, మన ఇంటి వారు ఉండాలని,
అందరూ ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి. అలాగూ మనం ప్రార్థించాలి. అలాంటి రీతిగా మనం బ్రతికినప్పుడు దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యవనస్తుడు ఏమైపోయాడు? ఏం కోల్పోయాడు? నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని కోల్పోయాడు. ఈరోజున రక్షించబడినటువంటి మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయే ప్రమాదాలు ఉంటాయి కనుక ఆ ప్రమాదాల మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే వాక్యం పట్ల నిర్లక్ష్యం. వాక్యం పట్ల మనకేముండాలి? ఎప్పటికప్పుడు ఆసక్తి ఉండాలి కదా. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఈ సంవత్సరంలో దగ్గరగా వాక్యం బైబిల్ చదవటం ముగింపుకు వచ్చేసారా మీరు అమ్మా? ఎంతమంది క్రమంగా ఈ పోయిన 24వ సంవత్సరం అంతలో బైబిల్ కంప్లీట్ చేసేసారా? 25 కూడా కంప్లీట్లోకి వచ్చేసారా? ఎంతమంది చేతున్నారు సార్? మీ చేతులు చూడాలని ఆశ కలిగి ఉన్నాను అమ్మా. ఇంకా డిసెంబర్ నెలలో బైబిల్ పూర్తి అయిపోద్దండి పాస్టర్ అన్న వాళ్ళు. ఆల్రెడీ పూజ చేశారు కానీ ఈ సంవత్సరంలో చదవట్లేదా? ఒకసారి పూజ చేసేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చాలా మంచి వాళ్ళు మీరు. 1 కంటే 2 కంటే 5 కంటే 10 సార్లు చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని సేవకులు అన్నయ్య గారు కూడా రాశారు. మొత్తం బైబిల్ అంతా రాయటం అంటే అది మామూలు విషయం కాదండి. ఎప్పటికప్పుడు కూడా అలా కూర్చుంటూ రాత్రి పగళ్ళు చాలా కష్టపడ్డారు. రీసెంట్గా ఫేస్బుక్లో ఒకసారి చూసాను, నాకు లేడీ కూడా రాసింది అక్షరాలు, గోల్డ్ అక్షరాలతో చక్కగా క్రైస్ట్ ఫర్ కృష్ణ అని చెప్పేసి ఒక ఆయన ఫేస్బుక్లో వీడియో పెట్టారన్నమాట. కాబట్టి వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలండి. వాక్యం పట్ల ఏముండాలి? శ్రద్ధ ఉండాలి. బైబిల్ ధ్యానం వేరు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క వచనం తీసుకోవటం, ధ్యానించటం, లేచిన వెంటనే క్రమంగా వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలన్నమాట? చదువుతూ ఉండాలి. కొంతమంది చదవటానికి, ధ్యానించటానికి సమయం లేదండి అంటూ ఉంటారు కదా. కానీ అలా అనకూడదండి. మనం లేచిన వెంటనే మనం ఏ ఉద్యోగమైనా, ఏ క్యాడర్ అయినప్పటికీ కూడా మనము ఏం చేయాలి తెలుసా అండి? ఏం చేయాలి? లేచిన వెంటనే ప్రార్థన, వాక్యంతో మీ దినచర్యను ఏం చేయాలమ్మా? ప్రారంభించాలి. ఓకేనా? అలా చేయండి. ఖచ్చితంగా రాబోతున్న దినాలన్నీ కూడా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. మంచి గోధుమలతో, శ్రేష్టమైన వాటితో మిమ్మల్ని తృప్తిపరచడమే కాకుండా 2026 సంవత్సరం కూడా మీకు ఆశీర్వాదకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా, సమకూర్చబడిన సంవత్సరంగా ఆలోచన చేయండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రవచనాత్మకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యానికి ఇవ్వాల్సిన సమయం వాక్యానికి ఇవ్వండి. రెండవది, ఎప్పటికప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన ప్రతిసారి, సంధికి వచ్చిన ప్రతిసారి, వ్యక్తిగతంగా నీవు దేవునితో ప్రార్థిస్తున్న ప్రతిసారి కూడా కావలసిన హృదయం ఏ హృదయమో తెలుసండి? పశ్చాత్తాప హృదయం కావాలి. విరిగి నలిగిన మనసు ఎప్పుడు కూడా దేవుడంట ఏం చేయడంట? అలక్ష్యం చేయడంట. మరి ఏ మనసు దేవునికి ఇష్టం? ఆ విరిగిన మనసే కదా. అలాంటి వారికే కదా దేవుడు సమీపంగా ఉంటాడు. అలాంటి వారి ప్రార్థన వినటానికే కదా ఆయన చెవులు పెద్దవి చేసుకుంటాడు. అలాంటి వారిని రక్షించడానికే కదా ఆయన 2 చేతులు దినమెల్లా వారి వైపు చాపుతా ఉంటామన్నాడు. కాబట్టి అలాంటి హృదయంతో దేవుని దగ్గరికి వద్దాం. మూడవది చెప్పండి. మూడవది దేవుని మీద ఆధారపడటం. మన జ్ఞానం మీద కాదు, దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం. దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకోగలిగినట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తూ ఉంటాడు? చివరిగా ఏంటో తెలుసండి? లోక ఆశలు కాకుండా, లోకం వైపు కాకుండా దేవుని ప్రేమను మనము కలిగి ఉండాలి. ఈరోజున ఈ జనవరి మాసము నుంచి కనుక లెక్కేసుకుంటే దేవుణ్ణి ప్రేమించే విషయంలో నీ ప్రేమ దినదినము పెరుగుతూ ఉంటుందా, తరిగిపోతూ ఉంటామన్నా? కొన్నిసార్లు దేవుణ్ణి ప్రేమించే విషయంలో మనం కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే పరిస్థితులు, లేకపోతే కనుక ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఎప్పుడు ఒకేలాగా ఉంటాయంటే ఎప్పుడు ఒకేలాగా ఉండవు కదా. కొన్నిసార్లు పరిస్థితులు కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఉంటామన్నప్పుడు ప్రభుని ప్రశ్నిస్తామన్న ప్రతిసారి కూడా ప్రేమ ఎక్కువైనట్ట తక్కువైనట్ట? మరి ఎన్నిసార్లు ఈ సంవత్సరంలో ప్రశ్నించా? ఒకసారి ఆలోచించేయండి. ప్రభు, ఈ శ్రమ నాకే రావాలి, కష్టం నాకే రావాలా, నాకు ఇంకా ఎందుకు ఉద్యోగం రాలేదు, ఇంకా నాకు ఎందుకు ఇందులో అది రాలేదు, ఇది రాలేదని చెప్పేసి ఎన్నోసార్లు ప్రశ్నించిన ప్రతిసారి కూడా దేవుని మీద ప్రేమ ఎక్కువైనట్ట తగ్గినట్టమ్మా? కనుక దినదినము దేవుని మీద ఉన్న ప్రేమ మనకి ఏం కావాలన్నమాట? అందుకనే పూర్ణ మనసుతో అన్నాడు కదా.
పూర్ణాత్మతో అన్నాడు, పూర్ణ బలముతో అన్నాడు. చూసారా, ఆ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కూడా ప్రభుని ప్రేమించేవారిగా ఉందాం. నన్ను ప్రేమించేవారు ఏం చేస్తారు తెలుసా? నన్ను ప్రేమించేవారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడంట. ఆస్తికి కర్తలుగా చేస్తాడు, ఘనపరుస్తా ఉంటాడు, హెచ్చిస్తా ఉంటాడు. అద్భుతమైన రీతిలో నీవు కోరుకున్నది ప్రతీది కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ రీతిగా ఉందాం. దేవునికి ఇష్టలుగా, దేవునికి మహిమకరమైనటువంటి, యోగ్యకరమైనటువంటి మరి బిడ్డలుగా మనం జీవించడానికి మనం ప్రయత్నించేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి చేరి వచ్చిన నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దేవునికి వాక్య పరిచయం చేయడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని సేవకులు అన్ని గారికి, స్థానిక సంఘం అంతటికి కూడా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. మహిమకరంగా జరిగించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. అందుని బట్టి దేవునికే వందనాలు. కూడిక ఆగిపోకూడదనే ఉద్దేశంతో మనము ఇవాళ కూడికను ఏర్పాటు చేసుకున్నాము. అయినప్పటికీ కూడా దేవుడు ఇంతవరకు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికే వందనాలు తెలియజేసుకున్నాం. ఈ సమయంలో మన మధ్యన మన దైవజనులు వచ్చి ఆఖరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. పరలోకమందున్న మా తండ్రి, ఘనమైన మా దేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి నెలలో నేను ప్రభు జరుగుతున్నటువంటి యొక్క యవనస్తుల కూడిక ఎంతో ఆశ్చర్యకరంగా, దేవునికరంగా మీరు జరిగించారు. ప్రారంభ ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, నేను ఆరాధనలో, వాక్య ధ్యానంలో మీరు మాతో ఉన్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం ప్రభా చక్కటి రీతిలో పాటలు పాడి నేను స్తుతించి నీ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. చక్కటి రీతిలో ఈరోజు నీ కూడిక లీడ్ చేసినటువంటి కుమార్తెను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి యవనస్తురాలిపై, ప్రతి యవనస్తునిపై నీ కనికరము, నీ జాలి, నీ యొక్క ప్రేమను, నీ యొక్క వాత్సల్యతను చూపించండి ప్రభా. రాబోతున్న దినాల్లో నీ చేతుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రభా బాణాల్లాగా ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా ప్రభా, నీ నామ మహిమ కొరకు ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టుకోండి ప్రభా. మీకు స్తోత్రాలు. అలాగూ నీ పని చేయనివ్వకుండా, నీ దగ్గరకు రానివ్వకుండా, నీతో సహవాసము సంబంధాన్ని కలిగి ఉండకుండా, లోకం ప్రభా ఎన్నో రీతిలో సాతాను ప్రభా లోకం వైపు ఆకర్షించకుండా ప్రభా, అయ్యా ఇదిగో తను నీ సిలువ వైపు నీ బిడ్డలు ఆకర్షితులు అవ్వడానికి అనేక మందిని ప్రభా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా ప్రతి బిడ్డ పాటుపడడానికి సహాయం చేయండి. వాయిద్యాల వాయిస్తున్న బిడ్డల బట్టి నీకు వందనాలు. చక్కటి పరిచయం చేస్తున్నవాడి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, మేము చేస్తున్న దానికి నీవు గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడు ప్రభా. మనుషులకు చేస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రభా, మేమందరము నీకు దాసులమనే విషయాన్ని, వాస్తవాన్ని, సత్యాన్ని గుర్తించి ప్రభువా అయ్యా మంచి మనసులతో పరిచర్య చేయడానికి సహాయం చేయండి ప్రభువా. మీ స్తోత్రాలు. చక్కటి రీతిలో పరిచర్య చేస్తూ ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని, స్త్రీల సహవాసాన్ని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి, పెద్దలను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఇచ్చిన దైవజనులను బట్టి మీకు స్తోత్రాలు, దాసురాలను బట్టి నీకు వందనాలు, కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గతించిన కొన్ని దినాలుగా ప్రభువా దాసుడు ప్రభు దాసురాలకు ఉన్నటువంటి బలహీనత విషయంలో అయ్యా మెట్టుకు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మీరు నిలవబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఇంకను ప్రభు బలహీనంగా ఉంటూ ఉన్నారయ్యా, మీరు బలపరచండి ప్రభు. ఆమెకి స్తోత్రం. బలమైన గాయపడినటువంటి హస్తముతో నీ దాసునికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు కలిగచేయండి ప్రభు. ఆమెకి స్తోత్రాలు. మా స్థానిక సంఘం అంతటిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. గ్రామాన్ని, గ్రామ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువానికి వందనాలు. చేస్తున్నటువంటి పని పాటలు మీరు తోడుగా ఉండండి అయ్యానికి స్తోత్రం. ఈ రాత్రి అనేక మంది బిడ్డలు మీరు తోడుకొని వచ్చారు. మరలా ఆరాధన ముగించిన ఎవరి గృహాలకు వారు వెళుతూ ఉంటూ ఉన్నారు. రేపు బిడ్డను ప్రభు డ్యూటీలకు వెళ్ళాలి, సహాయం చేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. వారి ఆలోచన, వారి ఉద్దేశాలు సహాయం చేయండి. ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మీరు సహాయము చేస్తారు ప్రభు. బిడ్డలు ఆశించినటువంటి రీతిగా ప్రభు అయ్యా ఇదిగో తన మంచి భవిష్యత్తును ప్రభు నీ బిడ్డలకి మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. మా స్వబుద్ధిని మేము ఆధారము చేసుకోకుండా, మా రక్షణను, మా సాక్ష్య జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రభు కోల్పోకుండా ప్రభు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటూ ప్రభు నీలో
మేము బలపరుటకు సహాయం చేయమని ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము ఇటు రీతిగా కలుసుకున్నా మన స్తుతించుటకు సహాయం చేయమని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ దాసుని కుటుంబాన్ని పరిచర్యను ఈ స్థానిక సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య దివ్యమైన నామమున బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మనే ఆదరణ, సమాధానము, దీవెన, నెమ్మది, క్షేమము, భద్రత ఈ యొక్క కూడికలో పాల్గొని దేవునామాన మహిమపరిచినటువంటి స్థానిక సంఘ బిడ్డలైన మనందరి పైనను, ఎవరైతే ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారిపైనను, మరి దేవుని సేవకులు అభిషక్తులు అన్ని గారి పైనను, సంపూర్ణ కుటుంబం పైనను, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులందరి పైనను ఆయన కృపా సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్.